హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. చాలా డేస్ తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందనమాట. ఇక్కడ ఈ స్టేజ్ పైన మనం చేయబోతున్నాం గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ అనమాట. కల్వకుర్తిలో మొత్తం రెడీ చేస్తున్నారు. నైట్ అయితే మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎవరు గణేష్ మండపం దగ్గర వాళ్ళైతే డెకరేషన్ స్టార్ట్ చేసిరు. నేనైతే రెడీ అయిపోయి డ్యాన్స్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఫుల్ ఎండ కొడుతుండే. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా, బ్రదర్స్ ఉంటే బాగుండి అక్కడ దింపేసి వస్తారు అని. సో ఎనీవేస్ మనకు లేరు, ఇంకా మనం అలానే పోవాలి. ఇదైతే ప్రాక్టీస్ వీడియో అనమాట. నేను లాస్ట్ టైం చేసింది జనవరిలో అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా. సమ్మర్లో కూడా ఛాన్స్ ఉండే, బట్ అప్పుడు మాకు మిడ్ ఎగ్జామ్స్ ఉండే, క్లాసెస్ ఉండే, ఇంకా దానివల్ల చేయలేకపోయినా. ఇప్పుడైతే ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్పి కాలేజ్ నుంచి అయితే వచ్చిన. కాలేజ్లో కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యనే 2-3 టైమ్స్ ఉండే అనమాట. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా అర్థమైపోయింది. మొత్తం పార్షియాలిటీ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే డ్యాన్స్ రాదు కానీ ఏడుస్తారు, నేను ముందు నిల్చుంటా అని చెప్తారు. ఇవన్నీ మనకు నచ్చవు, చీప్ థింగ్స్ అనిపిస్తుంది. మాకు ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు ఎక్కడ నిల్చున్నా మీ బెస్ట్ మీరు ఇవ్వాలి, వెనకాల ఉన్నామని చేయకుండా ఏడుస్తూ ఉండొద్దు. ఎక్కడ నిల్చున్నా మన బెస్ట్ మనం ఇస్తేనే కదా గ్రూప్ మొత్తం డాన్స్ అనేది మంచిగా వచ్చేది. నేనైతే ఎక్కడ నిల్చున్నా ఫీల్ అవ్వను. ఇంకా నాకు బ్యాక్ సైడే ఇష్టం అనమాట. కొంచెం బ్యాక్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మంచిగా చేస్తా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మతిమరుపు చాలా ఎక్కువ. ఈ మధ్యనే వచ్చింది అది. మనం డైలీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తానేమో కొంచెం మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ సాంగ్ ఆల్రెడీ ఒక 3 టైమ్స్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే సాంగ్ చేస్తున్నాం, ఎందుకంటే నేను కొత్త సాంగ్స్ ఏం నేర్చుకోలేదు. ఎన్నిసార్లు చేసినా కూడా నేను ప్రతిసారి స్టేజ్ పైన ఏదో ఒకటి మర్చిపోతా. ఈరోజు కూడా చూడండి, ఏదో ఒకటి మర్చిపోయే ఉంటా. మీతో ముచ్చట పెట్టుకుంటూ నేను డ్యాన్స్ క్లాస్ దగ్గరికి కూడా వచ్చేసిన. చూడండి, వీళ్ళైతే అప్పుడే వచ్చేసి రెడీ అయిపోయినారు. నేను వచ్చిన టైంకి ఆల్రెడీ వీళ్ళంతా మొత్తం రెడీ అయిపోయినారు. చేసే 5 మినిట్స్ సాంగ్ వెనుక ఇంత కష్టం ఉంటుందన్నమాట. చిన్న పిల్లలు కూడా ఎంత బాగా రెడీ అవుతున్నారో చూడండి. ఇంకా వీళ్ళు ఇది ఒక్క సాంగే కాదు, క్లాసికల్ చేస్తున్నారు, ఫోక్ చేస్తున్నారు, కోలాటం వేస్తున్నారు. ఇంకా అవన్నీ కూడా మీకు చూపిస్తా. నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నా. ఫస్ట్ చూసి భయపడకండి, దయ్యంలా ఉంటా. అవన్నీ వేసుకుంటేనే కొంచెం బాగుంటా. మై సోకులు ఆఫ్టర్ డ్రెస్సింగ్ యాప్. వెనకాల లైట్ ఉంది. ఇప్పుడు అందరం రెడీ అయిపోయాం. కాకపోతే ప్రోగ్రామ్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. హాయ్ హాయ్, నువ్వు చెప్పవా? హాయ్ హాయ్. వినాయకుడు తల పెట్టుకోలేదు. వచ్చిందండి వయ్యారి. తీస్తున్నావా? యా, నాదికి లైట్ పెడితే వస్తుంది, ఫేస్కి లైట్ పెడితే. యా, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోదాం రండి. 7:30 or 8 స్టార్ట్ అయిందనమాట. చూసేయండి మీరు కూడా. విద్య కాబట్టి మీరందరూ గట్టిగా ఒకసారి చెప్పండి. ఈ పాటలు వరుసగా ఎందుకు పెడుతుందంటే, ప్రోగ్రామ్ యాక్చువల్గా 6:30కే స్టార్ట్ చేయాల్సింది, కొంచెం లేట్ అయింది. 8 గంటలకు దాదాపుగా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించి ఇక్కడ లైవ్లో సాంగ్స్ కూడా వాడుతుండే అనమాట. మస్తుండే. వెనకాలనేమో ఆర్కెస్ట్రా ఉన్నారు, ముందేమో సాంగ్స్ వాడుతున్నారు. మా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. 9:30కేమో స్టార్ట్ అయి ఉండేవాళ్ళు. ఈసారి ఏ మిస్టేక్ చేయొద్దు అనుకున్నా, మనం ఏదైతే అనుకుంటామో దానికి ఎప్పుడు ఆపోజిటే జరుగుతుంది. నేను ఇక్కడ స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చిందో నాకు వీడియో చూసేంతవరకు అర్థం కాలేదు. ఎదురుగా వినాయకుడు ఉండే అనమాట. వినాయకుడిని చూస్తూ చేస్తున్నా. నా ఫేస్లో ఏదో భయపడుతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు.
మా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఓకే. మన మిస్టేక్ నుంచి మనం కొంచెం నేర్చుకుంటున్నామని అనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్ ఇంకా కొంచెం మంచిగా ట్రై చేస్తా. వీళ్ళంతా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చినారనమాట. ఇది లంబాడీ డాన్స్. ఎదురుంగా మాస్టర్ అయితే సాంగ్ పాడతారు, డప్పు వాయిస్తారు. లైవ్ డాన్స్ అనమాట. అక్కడ సాంగ్ పాడుతుంటారు, వీళ్ళు డాన్స్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది చూడటానికి. లాస్ట్ ఇంకొక 1 సాంగ్ ఉందన్నప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వినాయకుడు చూస్తున్నారు కదా! ఇక్కడ హనుమాన్ టెంపుల్ వినాయకుడు అనమాట. అది నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. లాస్ట్ సాంగ్ అమ్మవారి సాంగ్ ఉండే. అప్పటికి 11:30 అవుతుంది. వర్షం పడుతుంది. ఆ స్టేజ్ పైన ఎట్లా చేస్తారో ఏమో అదైతే జారిపోతుంటుంది. ఇంకా నేను దొరికిందే టైం అని చెప్పి ఇంకొన్ని వినాయకుడి నిమజ్జనం చూడడానికి వెళ్ళిన. ఇంకా జనాలంతా కూడా వెళ్ళిపోయి ఉండే. చిన్నపిల్లలైతే ఆ టైం వరకు కూడా మేల్కొని ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి అయినాక వర్షం తగ్గిన తర్వాత సాంగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియోస్ అన్నీ నేను బ్యాక్ నుంచి తీసిన అనమాట. నేను బ్యాక్ సైడే ఉండే. ఫ్రంట్ సైడ్ చూసిరా ఎంతమంది వచ్చిర్రు. ఇంకా మనం అక్కడ వెళ్ళి తీయలేమని చెప్పేసి ఇటు నుంచే క్యాప్చర్ చేసిన. ఈ యాక్ట్ మాత్రం లైవ్లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నేనైతే ఇట్లే చూస్తూ ఉన్నా. అక్కడ వచ్చే మ్యూజిక్కి, వాళ్ళు చేసే యాక్టింగ్కి మన ఫేస్లో కూడా సేమ్ అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి, మీరు కూడా గమనించండి. వాళ్ళు ఏ యాక్ట్ చేస్తే కోపంగా పెడితే మన ఫేస్ కూడా కోపంగా అట్లా అయిపోతుంది అనమాట. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన అక్కడ. అంటే అది చూడడంలో నేను అంత లీనమైపోయినా అని అర్థం. ఇక్కడైతే 12:30కి ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా వెళ్తుంటే అన్ని నిమజ్జనం దగ్గర వాళ్ళ సెలబ్రేషన్స్ చూస్తున్నాం అనమాట. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్లో అయితే వీళ్ళు వినాయకుడిని పెట్టి, అంటే ప్రతి ఇయర్ పెట్టి 50 ఇయర్స్ అవుతుందంట. అలా ఈసారి కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేసిరు. అక్కడ చూసిరా అఘోరీలు వచ్చిర్రు అనమాట. వాళ్ళ డ్యాన్స్ బాగుండే. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ కనిపించారనమాట. ఇది మా గల్లీ వినాయకుడే. మొత్తం డ్రమ్ ఏంది వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. మొత్తం బ్యాండ్ అయితే దింపిరు. ఈ వీడియోకైతే ఇంతే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. కొన్ని మంత్స్ తర్వాత ఒక పర్ఫార్మెన్స్ చేసిన. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.